కోవిడ్ వ్యాక్సిన్ ఎస్పెషల్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతం ఎక్కువగా వస్తున్నాయా? హలో అండి, నేను మీ డాక్టర్ ప్రదీప్తి, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. కోవిడ్ మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టిందో మనం మర్చిపోలేమండి. కోవిడ్ నుంచి సేఫ్గా ఉండడం కోసం అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం, ఐదర్ కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్. కానీ ఈ మధ్య మనం న్యూస్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వలన యంగర్ పాపులేషన్ అంటే చిన్న వయసు వాళ్ళలోనే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పక్షవాతం వస్తున్నట్లు న్యూస్ వింటున్నాం. మరి ఇది భయపడాల్సిన విషయమేనా? తెలుసుకుందాం అండి. ప్రతి వ్యాక్సిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందండి. అలాగే కోవిషీల్డ్కి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందని దాని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆస్ట్రాజెనికా చెప్పింది. అదేంటంటే బ్లడ్లో క్లాట్స్ తయారవడం, చిన్న చిన్న క్లాట్స్ తయారవడం. కాకపోతే ఇది చాలా 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 అరుదైన కాంప్లికేషన్ అండ్ ఇది ఎలా అంటే లక్షలో ఒక్కరికి మాత్రం వచ్చే అవకాశం ఉంది. అండ్ భారతదేశంలో దగ్గరగా 50 కోట్లకి పైగా జనాభా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చిన్న వయసు వాళ్ళలో హార్ట్ అటాక్స్ అవి నమోదైనవి దగ్గరగా 1000. ఈ రకంగా చూసుకున్నా కూడా రిస్క్ చాలా తక్కువ. సో మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈ చిన్న వయసులో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి చూస్తే మనం కోవిడ్ వ్యాక్సిన్ కంటే కూడా కోవిడ్ సెకండ్ వేవ్లో ఎస్పెషల్లీ డెల్టా వేరియంట్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ రిస్క్ జెనెటిక్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, షుగర్ లేదా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వలన ఈ రిస్క్ ఉందని చెప్తున్నారు కదండి, మరి ముందు జాగ్రత్తగా మనం ఏమైనా చేయొచ్చా? సో ముందు జాగ్రత్తగా మనం ఒక చిన్న టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేసుకొని ప్లేట్లెట్స్ అవి ఎలా ఉన్నాయో చూసుకోవచ్చండి. సో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సరే మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. కానీ పెద్దగా భయపడే విషయం అయితే కాదు.